అన్నయ్య, ఇది మన ఫ్యామిలీ ఫోటో. మేం నలుగురం కలిసి దిగిన ఫోటో ఇక లేదు అని తెలిసాక జీవితంలో మళ్ళీ మా ఫ్యామిలీ ఫోటోని చూడలేనేమోనని ఎంతో బాధపడ్డాను. నువ్వింత గొప్ప ఫోటో గిఫ్ట్గా ఇచ్చి నాలో ఉన్న బాధని పోగొట్టావమ్మా ఆనంది. అయ్యో ఏంటమ్మా ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? చిన్నదాన్ని అని మీరే అంటున్నారు. అలాంటప్పుడు మీరు నన్ను ఆశీర్వదించాలి కానీ ఇలా పొగడొచ్చా? అశ్విన్ చూడరా, మీ నాన్న మనతోనే ఉన్నట్టుంది కదా. అవునమ్మా. మహాలక్ష్మి లాంటి పిల్లని మన ఇంటికి కోడలుగా తీసుకొస్తున్నావు, సంతోషం. గిఫ్ట్ అంటే ఏంటో అనుకున్నాను, ఇంత గొప్ప గిఫ్ట్ ఇస్తావు అనుకోలేదు ఆనంది. చాలా చాలా థ్యాంక్స్. రేయ్, ఆనంది ఇచ్చిన గిఫ్ట్ వెనుక నా క్రెడిట్ కూడా ఉంది పోయి. అంటే నాకు కూడా వాటా ఉందని అర్థం. నీ వాటా నీ దగ్గరే ఉంచుకో. కార్యక్రమం పూర్తయింది కదా, ఆకలేస్తుంది, పదండి భోంచేద్దాం. ఇదొకటి, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. అయ్యో తన్నంటావేంటి జయంతి? ఆనంది ఇచ్చిన ఇంత విలువైన బహుమతిని చూసి నన్ను నేనే మర్చిపోయాను. జయంతక్క రా, మనం వెళ్ళి భోజనాల ఏర్పాట్లు చూద్దాం. సరే ఆనంది. అశ్విన్, నువ్వు కూడా వెళ్ళి అందరికీ భోజన ఏర్పాట్లు అవి చూడరా.